ప్రొద్దుటూరులో పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదని చెప్పేసి కొందరు కావాలనే మాటలు మాట్లాడడం జరుగుతుంది. దీనికి కారణం ప్రొద్దుటూరు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఆ చెప్పబడిన వ్యక్తుల యొక్క మనుషులకు సంబంధించి వాళ్ళకి అసాంఘిక కార్యక్రమాలు చేస్తే, మట్కానో క్రికెట్టో గ్యాంబ్లింగో గుట్కాలో ఆడిస్తే అలాంటి వాళ్ళ మీద వాళ్ళు మా మనుషులు కేసు పెట్టద్దు అంటే పోలీసులు కేసు పెడితే, డిఎస్పీ మేడం గారు కేసు పెడితే వారిని ప్రత్యేకంగా అవినీతి పరులు అని చెప్పి విమర్శించడం. ఇది గత 40 ఏళ్ల నుంచి కొందరికి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. చీటికి మాటికి వాళ్ళు ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలని పోలీసులు ప్రోత్సహించకుంటే ఏ ఆఫీసరో వాళ్ళు అవినీతి పరులు. అలాగే వాళ్ళు ఊళ్ళో అందరికీ అప్పు చేసింటారు. ఆ ఎవరైతే అప్పులోళ్ళు పోయి వాళ్ళని ప్రెషర్ చేస్తే ఆ అప్పులోళ్ళని పోలీసులు బెదిరికుంటే, పోలీసులు తప్పుడు కేసులు పెట్టకుంటే, పోలీసులు అసాంఘిక కార్యక్రమాల్లో కానీ వాళ్ళ యొక్క అప్పుదారులు వాళ్ళైతే ఎవరి దగ్గర అప్పు తీసుకుంటారో ఊరంతా అప్పు తీసుకొని వాళ్ళని వేధించకపోతే పోలీసులు తప్పుడు. లేదు వాళ్ళ అనుచరులో వాళ్ళ మనుషులో ఎవరో ఒకరు తప్పుడు కార్యక్రమాలు చేస్తే పోలీసులు చూసిచున్నట్టు పోతే వాళ్ళు గుడ్ ఆఫీసర్లు, లేకపోతే కనుక తప్పు ఆఫీసర్లు, అవినీతి పరులు, ప్రెస్కు గీయడము, మీడియాకి ఇవ్వడం. ఇది 40 ఏళ్ల నుంచి పొద్దుటూరులో ఆనవాయితీ అయిపోయింది. రేపు ప్రొద్దుటూరు ప్రజల్ని ఒక విషయం గమనించమంటాడా, ప్రొద్దుటూరులో పోలీసుల పనితీరు బాగుంది కాబట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 3 కోతులను పెట్టి, ఒక కోతి నంద్యాల కొండారెడ్డి, ఒక కోతి బచ్చల పుల్లయ్య, ఒక కోతి ఈవి సుధాకర్ రెడ్డి గారిని పెట్టినాడే. మరి పోలీసులు అతన్ని వేధించాలనుకుంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఈ పాటికి అంకుశంలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతా తెచ్చి పోలీస్ స్టేషన్లో వేసిండాల. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పోలీసులను వాళ్ళ పని వాళ్ళని చేసుకోమన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది. ఇక్కడ డిఎస్పీ ఆఫీసర్ గారిని నియమించింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిఎస్పీ మేడం గారి బ్యాచ్లో దాదాపు 25 మందో 30 మందో కొత్తగా వస్తే కనుక సార్ను పోయి ఫస్ట్ టైం కలుస్తానే మీరందరూ స్టేషన్లకు పోయి పనిచేయండి అని చెప్పేసి ఆయన నియమించినాడు. శాంతి భద్రతలు కాపాడడంలో కానీ ఎక్కడైనా సరే పోలీసుల పనితీరు బాగుంది. కొందరు తలకాయ చెడిపోయి వాళ్ళు చెప్పింది చేయలేదనుకో, వాళ్ళు చెప్పింది చేయకపోతే పోలీసులు అవినీతి పరులు, వాళ్ళు చెప్పింది చేర్చే పోలీసులు నిజాయితీవంతులు. ఇట్లాంటివి కూడా ప్రజలు గమనించండి. ఏది ఏమైనప్పటికీ ప్రొద్దుటూరులో పోలీస్ డిపార్ట్మెంటు చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఒకటే ఉదాహరణ, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రశాంతంగా గుండె మీద చేసుకుని బయట తిరుగుతున్నాడు. ఇదే వైసీపీ ప్రభుత్వంలో కొందరు విమర్శించినారు కదా, పోలీసులు ఇంకా మారలే, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నట్టే ఉండారని. వైఎస్ఆర్ పార్టీలోనే పోలీసులు ఉన్నట్టుగానే ఇప్పుడు ఉంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డిని అంకుశంలో రామిరెడ్డిని పిలిచికెచ్చుకుండి రోడ్ల మీద తన్నుకుంటా పిలిచికెచ్చి స్టేషన్లు వేసింది. అలా వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆర్బీకే, ఇలా ముగ్గురు షాడిస్టులు. ప్రొద్దుటూరులో పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి పాల్పడి